హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జీపీ టెక్ లైఫ్. ఈరోజు మన వీడియో ఏంటంటే శాటిలైట్ ఇంటర్నెట్ అలాగే ఎఫ్టిటిహెచ్ ఇంటర్నెట్ మధ్య తేడాలు ఏమిటి, ఏది బెటర్ నెట్వర్క్ అనే విషయాన్ని అయితే మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే మనం ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది అయితే మనకి చూడటం అయితే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దీనివల్ల మీకు ఏ ఖర్చు అయితే ఏమీ లేదు. అలాగే లైక్ చేయండి. ఈ రెండు మీరు చేయడం వల్ల మాకు కాస్త సపోర్ట్ అయితే చేసినట్టు అవుతారు. మాకు ఇంకా మరిన్ని వీడియోలు చేసే ఉత్సాహాన్ని అయితే మీరు మాకు అందిస్తారు. ఓకే, లెట్స్ గో టు వీడియో. ఫైబర్ అండ్ శాటిలైట్, ఫైబర్ నెట్వర్క్ అండ్ శాటిలైట్ నెట్వర్క్. మనం వాడుతున్నటువంటి ఇంటర్నెట్లో ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా 260 కోట్ల జనాభాకి ఇంటర్నెట్ సౌకర్యం అనేది అందటం లేదు. ఎందుకంటే వాళ్ళు సిటీకి దూరంగా ఉండడం వల్ల, లోపల విలేజెస్లో ఉండడం వల్ల వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం అనేది అందుబాటులో లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ని మనకి రెండు విధాలుగా మనకైతే రావడం అనేది జరుగుతుంది. ఒకటి టు ద ఫైబర్ ద్వారా మనకి ఇంటికి రావడం జరుగుతుంది, రెండోది శాటిలైట్ ద్వారా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జరుగుతున్న శాటిలైట్ ఇంటర్నెట్ అలాగే ఎఫ్టిటిహెచ్ అంటే ఫైబర్ టు ద హోమ్ నెట్వర్క్ మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి ఎలాన్ మస్క్ మనకి శాటిలైట్ ఇంటర్నెట్ అనేది మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. అది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్రెజెంట్ ఉన్నటువంటి నెట్వర్క్లో శాటిలైట్ ఇంటర్నెట్ తాలూకు పరిస్థితి ఎలా ఉంది, ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ తాలూకు పరిస్థితి ఎలా ఉందని ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ అంటే ఏంటి? ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ అంటే ఫైబర్ టు ద హోమ్. అంటే ఈ ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్లో ఫైబర్ వైర్ అనేది మీ ఇంటి వరకు రావడం జరుగుతుంది. మీ ఇంటికి ఒక ఫైబర్ కేబుల్ అనేది వేసి మీ రౌటర్కి అయితే కనెక్ట్ చేస్తే ఇది ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్. ఈ ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ అనేది ఫైబర్ అనేది మీ విలేజ్ నుంచి మీ పక్కనే ఉన్న సిటీకి, మీ పక్కనే ఉన్న సిటీ నుంచి అక్కడ నుంచి టేర్ సిటీలకి అలాగా కనెక్ట్ అయ్యి మన దేశానికి ఇతర దేశానికి మధ్య ఆప్టికల్ ఫైబర్స్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఫైబర్ కనెక్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఉండదు. మన ఇంటి దగ్గర నుంచి ఇతర దేశాలకి కూడా ఈ ఫైబర్ కనెక్షన్స్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట. మన విలేజ్ నుంచి పక్క సిటీకి నుంచి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద సిటీకి, ఆ పెద్ద సిటీ నుంచి మన దేశంలో ఉన్నటువంటి మెట్రో నగరాలకి ఇలా కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి సముద్రంలో అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా కూడా ఇతర దేశాలకి ఈ ఫైబర్ కనెక్షన్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో మనం తీసుకున్నట్టయితే మనం ఇక్కడ తీస్తున్నటువంటి ఈ యూట్యూబ్ వీడియో అనేది అమెరికాలో ఉన్నటువంటి యూట్యూబ్ సర్వర్లో ఈ వీడియో అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో అమెరికాలో ఉన్న సర్వర్ ద్వారా మీరు చూడడం జరుగుతుంది. ఇదంతా జరగడానికి ఒక ఫైబర్ కేబుల్ లేదంటే ఒక శాటిలైట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు ఫైబర్ కేబుల్తో ఇచ్చి నెట్వర్క్ ఎలా ఉంటుందంటే టు ద ఫైబర్ టు ఫైబర్ అనేది కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడో దగ్గర ఫైబర్ కనెక్షన్ అనేది ఉంటుంది. మన దేశం నుంచి మన ముంబై ఉంది, ముంబైలోనే మనకి ఒక సెంటర్ ఉంది. మన సంబంధించినటువంటి ముంబై నుంచి మనకి సపోజ్ మీ ఇంటి వరకు వస్తుందంటే అక్కడి నుంచి మీ ఇంటి వరకు కూడా ఒక ఫైబర్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఏదో ఒక దగ్గర నుంచి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఫైబర్ కనెక్షన్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. సో ఈ నెట్వర్క్ అనేది ఫైబర్ తోటి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల దీన్ని ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ అని అంటారు. ఫైబర్ టు ద హోమ్ ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి? శాటిలైట్ ఇంటర్నెట్ అంటే మీ ఇంటికి ఎటువంటి కేబుల్ ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మన భూమి నుంచి 3600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక శాటిలైట్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ 3600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఈ శాటిలైట్ మన ఇంటి మీద ఉన్నటువంటి ఒక డిష్కి సిగ్నల్స్ని అయితే పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో మనం చూసినట్టయితే రెండు ఉంటాయి. ఒకటి అప్లింక్, అలాగే డౌన్ లింక్. అంటే అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ అనేసి మనం అంటాం. ఈ అప్లోడ్ డౌన్లోడ్ అనేది ఇంటర్నెట్లో ఖచ్చితంగా ఉండాలి. ఏది కరెక్ట్గా లేకపోయినా మనకి ఇంటర్నెట్ అనేది వర్క్ జరగదు. సో ఇక్కడ కూడా అలాగే అప్లింక్, డౌన్ లింక్ అనేది రెండు ఉంటాయి. అప్లోడ్ డేటా, డౌన్లోడ్ డేటా రెండు ఉంటాయి. మనం ఏదైనా ఒక కమాండ్ పలానా యూట్యూబ్ ఛానల్ మాకు కావాలని మీరు మీ ఇంట్లో నుంచి అడిగినప్పుడు అది ఆ శాటిలైట్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ యూట్యూబ్ తాలూకు వీడియో మీకు మీ ఇంటిపై ఉన్నట్టు డిష్ ద్వారా మీ దగ్గర ఉన్న మొబైల్కి లేదా టీవీకి రావటం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ శాటిలైట్స్ ఎక్కడ ఉన్నాయి? 3600 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. సో అంత డిస్టెన్స్లో ఈ శాటిలైట్స్ ఉండడం వల్ల మనకి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, లేటెన్సీ ఎక్కువ అనమాట. ఎంత లేటెన్సీ ఉంటుందంటే 600 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ ఉంటుంది. 600 మిల్లీ సెకండ్స్ 600 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ ఉంటుంది. సో అదే కాకుండా ఇది కొంచెం కాస్ట్తో కూడుకున్నది, బడ్జెట్ పరంగా ఎక్కువ. ఎందుకంటే ఈ డిష్ యాంటీనాలు గట్రా మన ఇళ్లలో వాడుకోవడానికి పెట్టాలంటే ఇది కొద్ది కాస్ట్తో కూడుకున్నది. సో కమర్షియల్ పరంగా అయితే తప్పదు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్నెట్ కోసం ఖచ్చితంగా ఇవి వాడాలి. FTTH నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా ఇవి వాళ్ళు వాడుతారు. ఇది ఎంత కాస్ట్ అయినా వాళ్ళు చేయగలరు కమర్షియల్ పరంగా. మన ఇళ్లలో వాడుకోవడానికి మాత్రం ఇవి అంత సూటబుల్ కాదు, మనం దీన్ని వాడలేము. నెక్స్ట్ మనకి ఎలాన్ మస్క్ తీసుకొస్తున్నాడు ఆ ఇంటర్నెట్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్టే. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నిద్దాం. ఓకే, నెక్స్ట్ స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి FTTH నెట్వర్క్ అనేది స్పీడ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది టు ద కేబుల్ ద్వారా మనకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది స్టేబుల్గా ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది, లేటెన్సీ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే శాటిలైట్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి స్పీడ్ అనేది చెప్పుకున్నాం కదా, 600 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ ఉంటుందని. అలాగే ఇది కూడా వాతావరణాన్ని అనుకూలంగా కూడా దాని తాలూకా స్పీడ్ అనేది మారడం జరుగుతుంది. మబ్బేసి వర్షం పడే టైంలో మనకి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. శాటిలైట్ అనేది కమర్షియల్గా వాడటానికి ప్రజెంట్ సిచ్యువేషన్లో శాటిలైట్ కమర్షియల్గా వాడడానికే తప్ప మనం ఇళ్లలో వాడుకోవడానికి అయితే అంత అనుకూలంగా లేదు. సో ఇక్కడ స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మనం ఇళ్లలో వాడుకోవాలన్నా లేకపోతే ఒకవేళ కమర్షియల్ పర్పస్ మీద వాడాలన్నా సరే ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో లేకపోతే మాత్రమే మనం శాటిలైట్ ఇంటర్నెట్ గురించి ఆలోచించాలి. లేదనుకుంటే ఫైబర్ కనెక్షన్ అందుబాటులో ఉంటే మనం శాటిలైట్ కనెక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఖర్చుతో చూసుకున్నా సరే FTTH కంటే శాటిలైట్ ఇంటర్నెట్ మనకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ కాస్ట్ కూడా ఎక్కువే. అలాగే మనకి ఏ నెట్వర్క్ తీసుకోవాలని ఒక రకమైన ఆలోచనలో మీరు ఉన్నట్టయితే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫైబర్ నెట్వర్క్ FTTH. మీకు అందుబాటులో FTTH నెట్వర్క్ లేకపోతే ఇంకొక అవకాశం కూడా ఉంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీలో కానీ FTTH నెట్వర్క్ ఉంటే అక్కడ మీరు పాయింట్ టు పాయింట్ కనెక్షన్ మీరు తీసుకోవచ్చు. పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అంటే ఏంటంటే మీ ఇంటి పైన ఒక టవర్కి ఒక చిన్న డిష్ యాంటీనా పెడతారు. అలాగే అక్కడ మీకు ఉన్న సిటీలో కూడా ఒక యాంటీనా పెడతారు. ఇక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తారు. ఇది మనకి ఒక 10-20 km ఇలా ఈ డిస్టెన్స్ వరకు మనం ఇవి వాడుకోవచ్చు. అయితే 100 km వరకు కూడా మనం ఇది వాడచ్చు. పాయింట్ టు పాయింట్ అంటారు. 100 km వరకు వాడచ్చు. కానీ ఈ మధ్యలో ఎటువంటి కొండలు కానీ మనకి అడ్డు ఉండకూడదు. లైన్ ఆఫ్ సైట్ అనేది క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉన్నట్టయితే పాయింట్ టు పాయింట్ మీ విలేజ్కి తీసుకొని అక్కడ అవసరమైతే మళ్ళీ మీరు OLT పెట్టవచ్చు. అక్కడ మళ్ళీ మీ ఊర్లో కొన్ని ఇళ్ళకి మీరు కనెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో మీ పక్క ఉన్న విలేజ్ సిటీ నుంచి మీరు కనెక్షన్ తెచ్చుకోవాలనుకుంటే ఇది ఒక మార్గం ఉంది. ఎటువంటి కొండలుగా అడ్డు లేకుండా ఉంటే
లైన్ ఆఫ్ సైట్ క్లియర్గా ఉంటే ఇది ఒక మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా కూడా మీరు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీ విలేజ్ వరకు మీరు తెచ్చుకోవచ్చు. లేదు ఈ అవకాశం కూడా మీకు లేనప్పటికీ, ఒకవేళ ఈ అవకాశం లేనట్టయితే మీరు తప్పకుండా శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్కే వెళ్ళాలి. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎమర్జెన్సీ అయితే మీరు శాటిలైట్ ఇంటర్నెట్కే వెళ్ళాలి. మనం నెక్స్ట్ వీడియోలో శాటిలైట్ గురించి మనం ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వబోతున్నాం. అలాగే ఎలాన్ మస్క్ మన భారతదేశంలో స్టార్లింక్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా రాబోతున్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో కూడా మనం క్లుప్తంగా మాట్లాడుకోవచ్చు.